వెల్కమ్ టు వైకే టీవీ న్యూట్రీ బైట్స్. నేను మీ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుష్మా కుమ్మ. సో మీలో ఎంతమంది ఒక గుడ్ స్లీప్ తర్వాత లేచాక యూ ఫీల్ గుడ్, లేదంటే టయర్డ్గా ఉంటుందా? ఇది మీకు మీరే ఆన్సర్ చేసుకోవాలి. చాలామంది ఈ మధ్య మేము మంచిగానే పడుకున్నాం మేడం, బట్ ఏంటో మాకు లేచాక సరిగ్గా ఉండట్లేదు, టయర్డ్గా ఉంటుంది, రోజంతా కూడా ఏంటో అలసటగా ఉంటుంది, ఊరికే మళ్ళీ పడుకోవాలనిపించుతోంది లేచిన ఒక 1 అవర్కి 2 అవర్స్కే అని చెప్తున్నారు. ఆల్సో ఇంకొకటి, వెన్ ఐ అబ్జర్వ్ క్లయింట్స్తో మాట్లాడినప్పుడు నేను ఒక క్వశ్చన్ కంపల్సరీ అడుగుతాను, ఫుడ్ మీరేం ఫుడ్ తింటున్నారు అన్న దాంతో పాటుగా స్లీప్ ఎలా ఉంది అని అడుగుతాను. బికాస్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ కూడా ఈ నిద్రలేమి, అంటే నిద్ర సరిగ్గా పట్టకపోవటము, లేదంటే పడుకుంటున్నాం కానీ మాకు డిస్టర్బ్డ్ స్లీప్, డీప్ స్లీప్ సరిగ్గా ఉండట్లేదు అని చెప్తారు. సో దీనికి హెల్ప్ అయ్యే ఫుడ్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. సో కొన్ని ఫుడ్స్ ఉంటాయండి, వాటి వల్ల మనకి ఈ మెలటోనిన్ విచ్ ఇస్ యువర్ స్లీప్ హార్మోన్ అండ్ ఆల్సో సెరటోనిన్ విచ్ ఇస్ యువర్ హ్యాపీ హార్మోన్. సో ఈ హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవటం వల్ల ఏమవుతుందంటే బాడీ ఒక రకంగా కామ్ డౌన్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ కామ్ డౌన్ అవుతుంది. దానివల్ల మైండ్ అన్నది రిలాక్స్ అయ్యి మనకి చక్కగా ప్రశాంతంగా నిద్ర పట్టడానికి హెల్ప్ అవుతుంది. దీనిలో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఓట్స్. ఓట్స్ చాలామంది బ్రేక్ఫాస్ట్లో మాత్రమే ఇంక్లూడ్ చేసుకుంటారు, అలా ఏమీ కాదు. ఓట్స్ని ఇడ్లీ, దోస, ఊతప్పం, ఉప్మా, కిచిడి ఇలా రకరకాలుగా మనం డిన్నర్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో మీలో ఎవరన్నా ఈ స్లీప్ ఇష్యూస్తో బాధపడుతుంటే కనుక ఓట్స్ని డెఫినెట్గా మీ డిన్నర్లో ఇంక్లూడ్ చేసుకోండి ఏదో ఒక రకంగా. ఇది మనకి మెలటోనిన్ విచ్ ఇస్ యువర్ స్లీప్ హార్మోన్, దీని ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది. ఆల్సో బనానా, అరటిపండు, దీనిలో మనకి న్యాచురల్గానే మెగ్నీషియం అండ్ పొటాషియం లాంటి పోషకాలు ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ మెగ్నీషియం ఏదైతే ఉందో అది మనకి న్యాచురల్గానే స్లీప్ ప్రమోటర్ అని చెప్పచ్చు. మజిల్స్ని రిలాక్స్ చేయడానికి వెరీ వెరీ హెల్ప్ఫుల్. సో ఇది మీరు చక్కగా ఈవినింగ్ స్నాక్ లాగా అయినా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి నట్స్, ఆల్మండ్స్, వాల్నట్స్, మోస్ట్ ఇంపార్టెంట్లీ పిస్తా అండ్ కాజు. చెప్పాలంటే పిస్తా, కాజు కొంచెం మనకి క్యాలరీస్ ఎక్కువ ఉంటాయండి. సో ఇవి ఎక్కువ కాకుండా జస్ట్ ఒక 3 to 4 అట్లా తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాకింగ్ టైంలో తీసుకోవచ్చు ఇవి కూడా. సో వీటిల్లో ఉండే గుడ్ ఫ్యాట్స్ కూడా మనకి ఏమవుతుంది అని అంటే, అగైన్ ఇందులో కూడా మనకి గుడ్ ఫ్యాట్స్తో పాటు మెగ్నీషియం కూడా ఉంటుంది. ఈ మెగ్నీషియం బేసిక్గా మనకి ఒక మజిల్ రిలాక్సెంట్, న్యాచురల్ మజిల్ రిలాక్సెంట్ అని చెప్పచ్చు. సో దీనివల్ల ఇట్ విల్ హెల్ప్ యూ విత్ గుడ్ స్లీప్. ఆల్సో మనకి నట్మెగ్ అంటే జాజికాయ అంటాము, ఇది ఒక చిన్న స్పైస్, దీనివల్ల కూడా మనకి న్యాచురల్గా స్లీప్ అన్నది ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మీకు పాలు తాగే అలవాటు ఉంటే కనుక ఇందులో ట్రిప్టోఫెన్ అనే ఒక ఎమైనో యాసిడ్ ఉంటుంది. లేదు మీకు మిల్క్ పడదు అంటే నట్ మిల్క్, అంటే ఆల్మండ్ మిల్క్ కానీ కోకోనట్ మిల్క్ కానీ ఏదన్నా జస్ట్ ఒక వార్మ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా కూడా ఇట్ విల్ హెల్ప్ టు కామ్ యూ డౌన్ అని చెప్పచ్చు. సో ఎప్పుడైతే కొంచెం మనకి నర్వస్ సిస్టమ్ అన్నది కామ్ డౌన్ అవుతుందో మనకి స్లీప్ అనేది డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. మీకు మిల్క్ పడకపోతే కనుక కెమమైల్ టీ అనే ఒక హెర్బల్ టీ ఆప్షన్ కూడా ఉంటుందండి. ఇది గ్రీన్ టీ లానే ఇది ఒక హెర్బల్ టీ అనమాట. ఈవినింగ్ టైం మీరు ఇది అయినా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు తీసుకోవాల్సినవి. మీరు చెయ్యకూడదు ఏంటంటే, చాలామంది చేసే మిస్టేక్ హెవీ డిన్నర్ చేస్తారు, ఆఫీస్ నుంచి లేట్గా రావటము, ఒక్కసారిగా హెవీ డిన్నర్ చేయటము, తిన్న 1 అవర్ కల్లా పడుకోవటము. సో వీటన్నిటి వల్ల కూడా మనకి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిస్టర్బెన్సెస్ అవ్వటము, యాసిడ్ రిఫ్లక్స్ రావటం, ఈ సమస్యలన్నీ ఉంటాయండి. ఇట్ విల్ ఇంటర్ఫియర్ విత్ స్లీప్ చెప్పాలంటే. సో మేక్ ష్యూర్ మినిమమ్ దేర్ ఈజ్ ఒక 2 to 3 అవర్స్ ఆఫ్ గ్యాప్ మీ డిన్నర్కి అండ్ బెడ్ టైంకి, మినిమం 2 అవర్స్ గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. ఆల్సో చాలామందికి వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఇంకొక అలవాటు కూడా ఉంటుంది, కాఫీ, టీ అలా తాగుతూనే ఉంటారు ఆఫీసెస్లో ఉండి. దీనిలో ఉండే కెఫీన్ ఏదైతే ఉందో అది యాక్చువల్లీ మీకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ఇట్ విల్ కీప్ యూ అవేక్ అనమాట. సో ఎంత కాదనుకున్నా కాఫీ, టీ మ్యాక్సిమం మీరు బై 5 to 6 PM క్లోజ్ చేసేసేయండి. ఆ తర్వాత ఇంకా తీసుకోవద్దు. అండ్ ఈ హెవీ మీల్స్ తీసుకోవటం అన్నది ఆపేసేయండి. లాట్స్ ఆఫ్ షుగర్స్ కూడా డిన్నర్లో లేకుండా చూసుకోండి. సో ఇవన్నీ కూడా స్లీప్ని డిస్టర్బ్ చేస్తాయి. సైనింగ్ ఆఫ్, నేను మీ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుష్మా కుమ్మ.